రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు మీద రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మీద సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన పిల్లి మాణిక్యారావు ఫిర్యాదుతో మరో కేసు కూడా నమోదైంది. మొత్తం 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు గారి భార్య హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అంటూ కూడా అంబటి రాంబాబు భార్య కంప్లైంట్ ఇచ్చారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు అన్నారు. శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారు అని పిటిషన్ కూడా వేశారు. అంబటి రాంబాబు భార్య తక్షణ చర్యలు తీసుకుని 24 గంటల పాటు తమకు భద్రత కల్పించాలని అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి తన పిటిషన్లో కోరడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ఒక రకంగా గుంటూరు అట్టుడుకుతుందా అన్నట్టుగా అర్ధరాత్రి అంతా కూడా ఒక రకమైన ఉద్విగ్నమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంబటి రాంబాబుని అరెస్టు చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రమ్మంటే నేను వచ్చేస్తాను అని నిన్న ఆయన సవాల్ విసిరి ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత పోలీసులు ఆయన ఇంటి ముందుకు వెళ్లారు. సెక్షన్ల కింద కేసులు నమోదైన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఈలోపుగా అక్కడ అప్పటికే ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో చెల్లాచెదురుగా తరలించినప్పటికీ ఆ ఆందోళనలు అంబటి రాంబాబు నివాసంలోని ఆయన కిటికీ దగ్గర ఉన్న కర్టన్లను కూడా కాల్చిన పరిస్థితి ఉంది. అయితే ఇది కావాలనే వైసీపీ చేసింది అనేది టీడీపీ ఆరోపిస్తుంది. తన ఇంటి దగ్గర జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అది పూర్తిగా అది వైసీపీ పనే అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. రైట్, మొత్తానికి అంబటి రాంబాబు మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మరి ఒక 60 మందిని కూడా నిర్బంధించారు అని ఆయన భార్య విజయలక్ష్మి కంప్లైంట్ లో మనం చూస్తున్నాం. మరొక వైపు మరి టీడీపీ శ్రేణులు ఎవరైతే ఆందోళన చేశారో వారికి సంబంధించిన మరి పలు సెక్షన్ల కింద మన కేసులు నమోదయ్యాయా, అయ్యే అవకాశాలు ఉన్నాయా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. మొత్తానికి ఏదేమైనా అంబటి రాంబాబు మీద అటు మంత్రి సవిత కూడా సీరియస్ అయ్యారు. మరొక వైపు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించిన అంబటి రాంబాబుని ఎవరు ఒక మనిషిలా చూడడం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మంత్రులు టీడీపీ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. అంబటి రాంబాబు క్షమాపణ చెబితే సరిపోయేదానికి కావాలనే దీన్ని ఉధృతం చేస్తున్నారని వైసీపీ ఇంకాస్త కవ్వించి పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతోందని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే తంతు కొనసాగుతుంది అనేది టీడీపీ వర్గం చెబుతున్న
మాటలు. అలాగే వైసీపీ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఏ పార్టీ అంటే వైసీపీలోని ఏ నాయకుడు, ఏ స్థాయి నాయకుడు కూడా దీని మీద స్పందించని పరిస్థితి ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ వైసీపీ నుంచి ఎలాంటి చర్య కూడా కొనసాగని పరిస్థితి ఉంది. దీంతో ఇటు టీడీపీ శ్రేణులు అయితే దీనిని ఉపేక్షించట్లేదు. నిన్న ఆయన్ని అక్కడ ఏదైతే ఆ చౌరస్తా దగ్గర నుంచి ఎలా అయితే తీసుకెళ్లారో పోలీసులు, అలాగే రాత్రి కూడా తీసుకువెళ్ళి ఆయన్ని స్టేషన్కి తీసుకువెళ్ళడం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు కోర్టులో ఆయన సతీమణి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కోర్టుకి వెళ్ళారు. మరి సతీమణి మాట్లాడుతున్నారు. మొత్తంగా మరి ప్రస్తుతానికి ఆవిడ కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్లో భాగంగా మరి కోర్టు ఏమైనా ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటుందా, ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే పార్టీ శ్రేణులు గోడ దూకి వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పట్టపగలు జరిగిన గందరగోళం, పట్టపగలు జరిగిన విషయం. బట్ ఆ తర్వాత పోలీసులు వచ్చారు అర్ధరాత్రి. పోలీసులు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారిని అర్ధరాత్రి తీసుకువెళ్ళడం జరిగింది. బట్ ఎవరు కాల్చారు, ఇంటిని కాల్చాల్సిన పరిస్థితి దాకా ఎవరు వచ్చారు? ఇది పార్టీ శ్రేణులు చేసిన పనా? పార్టీ శ్రేణులు అయితే ఈ నిప్పు పెట్టడం లాంటి చర్యలు తాము చేయలేదని చెప్తున్నారు. కానీ నిప్పు పెట్టే చర్యలు ఎవరు చేశారు? అది వైసీపీయే కావాలని చేసింది, తమకు తామే చేసుకున్నారంటున్నారు. ఈ సిచ్యువేషన్లో అలాంటిది మరి ఊహించగలమా లేదా అనేది కూడా చూడాలి. ఏదేమైనా భయంకరమైన ఒక గందరగోళ పరిస్థితులు అయితే మొత్తానికి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అయితే కనబడుతున్నాయి. మరి దీన్ని సద్దుమణిగేలాగైతే లేదు పరిస్థితి. అందులో ఈరోజు ఆదివారం కూడా కావడంతో మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది, ఏం జరుగుతుంది చూడాలి. అనేక చోట్ల అంబటి రాంబాబు దిష్టి బొమ్మని దహనం చేస్తూ ఉన్నారు. చాలామంది చెప్పులతో కొడుతూ ఉన్నారు అంబటి రాంబాబు ఫోటోల్ని. వైసీపీ పార్టీ నుంచి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము, వెనక్కి తీసుకుంటున్నాము అనే లాంటి చర్యలకు ఇంకా దిగకపోవడం ఇంకాస్త వీళ్ళని రెచ్చగొట్టినట్టే అవుతుంది అనేది మరొక వర్గం చెబుతున్నారు. రైట్, ఆస్ట్రేలియా నుంచి రామ్ గారు జాయిన్ అయ్యారు. రామ్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. రామ్ గారు, ఈ చర్య పట్ల అంటే టీడీపీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అనేది పరిపాటిగా పెట్టుకున్న వైసీపీ నాయకులు, ఇది మీకు ఏం కొత్త ఏం కాదు. బట్ ఎందుకు అంటే ఈసారి అనేది అంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది కాబట్టి ఈసారి అనడం కూడా అది సమంజసం కాదేమో. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇలాంటి మాటలు పడుతున్న సిచ్యువేషన్ని ఎలా చూస్తారు? కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. అధికారంలో ఉండి కూడా ఇలాంటి మాటలు పడడం అనేది ఇదే కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది. ఇది ఈ అధికారంలో లేనప్పుడు కూడా ఇలాగే పడుతూ వచ్చామండి. మా టీడీపీ నాయకులు మేమందరము అధికారంలో ఉండి కూడా ఇలాగే పడుతున్నాము. అసలు కాదండి, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన దృశ్య పదాజాలం ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆస్ట్రేలియా ఎన్ఆర్టీ టీడీపీ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారిని మేము ఒక గొప్ప వ్యక్తి, ఒక దేవుడిలాగా మేము ఇతర విదేశాల్లో ఉన్నా గానీ మేము ఎప్పుడు కూడా ఆయన్ని అక్కడ అలా ఆ విధంగా చూస్తాము. చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇన్స్పిరేషన్ మ్యాన్. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ మ్యాప్ లో పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అండి ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే. టెక్నాలజీతో పాలన చేయొచ్చు, టెక్నాలజీతో ఎలా పాలన చేయొచ్చు అని ఒక మార్పు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ ఉన్న నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మమ్మల్ని తీవ్రంగా బాధపెడుతుంది. మేము తీవ్రంగా ఏపీఎన్ఆర్టీ విభాగం తరఫున ఇది చాలా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు వైసీపీ చేస్తున్న ఇది అక్రమ కుట్ర అండి. ఇదేం లేదు. 2 years దాటింది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం, అట్మాస్ఫియర్ అనేది ఒక బిల్డ్ అవుతుంది. వీళ్ళు ఒక పక్కా ప్లాన్ తో చేసిన కుట్ర ఇది అంబటి రాంబాబు. ఎందుకంటే అండి కావాలని చేసినట్టు ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత, ఆ బూతులు ఏదైతే పురాణం ఉందో చేసిన తర్వాత ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీలో ఆయన ప్రెస్ మీట్ లో కావాలంటే ఆయన అపాలజీ చెప్పొచ్చు, క్షమాపణ చెప్పొచ్చు. కానీ ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, కుక్కలు కూడా, మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, 2 కుక్కలు కూడా భయపడు అనే విధానం ఏదైతే ఉందో అది రెచ్చగొట్టే కల్చర్ కనిపిస్తుంది వైసీపీది క్లియర్ గా. ఇది అంతా ఒక పెద్ద కుట్రకి తెరదీస్తున్నట్టు ఉందండి, కావాలని చేసినట్టుగా కనిపిస్తుందండి ఇది. సో దీన్ని మేము టీడీపీ తరఫున నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవ్వరు కూడా దీన్ని మేము సహించము, దీన్ని తీవ్రంగా ఖండిస్తాము.
అయితే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు మేము ఇంత ముందు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలు కానీ, ఆ కేసులు కానీ, వాళ్ళు మమ్మల్ని వేధించిన విధానం కానీ మీరు ఒక్కసారి రికార్డులోకి వెళ్ళి చూస్తేనండి, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ షేర్ చేసినా గానీ కేసులు పెట్టేవాళ్ళు వీళ్ళు. ఇంట్లో నుంచి ఏదో మిలిటరీ దాడి చేసినట్టుగా ఇంట్లో నుంచి బయటికి లాక్కుని వీధుల్లోకి వచ్చి ఆడవారిని గాని మగవారిని గాని చాలా అక్రమ అరెస్టులు చేసేవాళ్ళు. వీళ్ళు అదొక్కటే కాకుండా పట్టాభి గారు బోషిడీకే అని ఒక పదం అన్నాడు అది అసలు అది బూత్ కాదు, హిస్టరీలో అర్థం లేదు, మీనింగ్ లేదు, అదొక ఊత పదం. దాన్ని అట్లా అన్నారని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది అన్నారు. దాని మీద ఒక తీవ్రమైన చర్చ చేసి ఆయన పట్టాభి గారిని ఎలా కొట్టారండి వాళ్ళు అప్పుడు. దాని మీద జోగి రమేష్ గాని వీళ్ళందరూ గాని పార్టీ కార్యాలయం ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు. ఎంత తీవ్రంగా దాడి చేశారండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది తీవ్రంగా కొట్టారండి. ఇన్ని చేసి ఈ రోజు ఇది అంబాటి రాంబాబు అక్రమ అరెస్ట్ అంటారు వీళ్ళు. ఇది చేస్తూ మళ్ళీ బిహైండ్ ద స్క్రీన్స్ బ్యాక్గ్రౌండ్ లో సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న పెద్ద కుట్ర జరుగుతుందండి. మా మిత్రులు కాపు సోదరుల మధ్య మా మధ్య కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇది కాపు వర్గం మీద దాడి అని, అంబాటి సామాజిక వర్గం మీద దాడి అని. ఏమండి, వీళ్ళు చేసిన ఒక్కసారి రికార్డులు చూస్తే ప్రజలు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేసిన అగత్యాలు ఏంటి, టీడీపీ కార్యకర్తల మీద కానీ ప్రజల మీద కానీ. అప్పుడు డాక్టర్ ఆయన పేరు చనిపోయారు కదా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్, ఆయన మీద దాడి కానీ అన్ని కూడా ప్రజలు గమనించాలండి. వైసీపీ పెద్ద కుట్రకి తెరలేపుతుందండి. ఇది మేము అస్సలు సహించము. దీని మీద కొన్ని విషయాల్లో యాక్షన్. రామ్ గారు, అంటే మీరు ఆస్ట్రేలియాలో ఉండి చూస్తున్నారు సిచ్యువేషన్స్ ని. ఎన్నికల సమయంలో మీరంతా కూడా ఇక్కడ ఉండి పనిచేసిన వాళ్ళే, అక్కడుండి కూడా సరే పార్టీ మీద అభిమానంతో మీరంతా పనిచేస్తున్నారు, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధానం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా, ఎవరు ఏమన్నా మన పని మనమే చేసుకొని వెళ్ళాలి అనే విధానంతో ఆయన ఉంటారు. ఒక సీనియర్ నాయకుడిగా ఆయన అదే చేస్తారు. బట్ ఆ విషయంలో కూడా ఒక రకంగా మీ సొంత పార్టీలోనే అసంతృప్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈయన ముందుకు వెళ్ళమని చెప్పకపోవడం వల్ల మేము ఆగిపోతున్నాం అనేది చాలామంది నా డిబేట్స్లోనే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ నేపథ్యంలో ఇది ఒక ఫ్లెక్సీతో మొదలైందండి. నిజానికి ఆ ఫ్లెక్సీ పెట్టింది టీడీపీ. ఆ ఫ్లెక్సీని తీయాలనుకున్నది అంబటి రాంబాబు గారు. అది కాస్త బూతుల దాకా వెళ్ళడం, బూతులు కాస్త మళ్ళీ బూతులు లంకించుకోవడం, ఇంటి మీదకి దాడికి వెళ్ళేలాంటి కారణం అవడం యాక్చువల్ ఎపిసోడ్ ఇది. ఇందులో వైసీపీ క్షమాపణ చెప్పొద్దనో మీరు అన్నట్లుగా ఒక అవకాశం వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు మళ్ళీ కుక్కల్ని ఎగ్జాంపుల్గా చెప్పడం వల్ల ఇంకాస్త రెచ్చిపోయిన సిచ్యువేషన్కి కారణమైంది. కానీ ఇంటి దహనం దాకా వెళ్ళడం అనేది అది ఎంతవరకు సమంజసంగా కనబడుతుంది? కూటమి ప్రభుత్వానికి ఇది ఏదైనా మచ్చలాంటి పరిస్థితి కారణం కాదా? వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆనాడు అప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగింది కానివ్వండి, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, లేదంటే అధికారంలో ఉన్న తర్వాత ఆయన మీద గులకరాయి దాడి కానివ్వండి, లేదంటే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇలాంటి అంటే చాలామంది ఓపెన్గా మైకుల ముందు కెమెరాలు ఆన్ అయిన తర్వాత మాట్లాడిన, బాహాటంగా మాట్లాడిన ఇన్ని బూతులు అన్నిటికీ ఒక్క చిన్న అపాలజీ కూడా ఈ రోజు వరకు చూడని మీరు ఈసారి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది కాస్త ఇంత తీవ్రమైన దుమారానికి ఎందుకు దారి తీస్తున్నారు? టీడీపీ నాయకులు కూడా ఎందుకో ఎక్కడో సంయమనం ఏమన్నా కోల్పోయారా అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? సంయమనం కోల్పోవడం కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అండి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఉంటదండి. ఆయన విజనరీ. ఆయన ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి సంస్కారాలకు పెద్ద పీట వేసిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన నోటి నుంచి మొత్తం ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క బూతు మాట రాలేదండి. ఒక్క బూతు మాట. కరెక్ట్ అండి. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఒక్క బూత్ మాట ఆయన మాట్లాడరు. మమ్మల్ని కూడా మాట్లాడినారు. అంతెందుకండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీకి పార్టీకి సర్వీస్ చేసి వస్తున్నాము. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కానీ మేము ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, భారతిరెడ్డి గారిని కానీ, ఆ వైసీపీ నాయకులు ఎవరిని కూడా ఈ రకంగా అంబాటి రాంబాబు మాట్లాడిన విధానంగా మేము ఏనాడు బూతులు తిట్టలేదండి. ఎవరిని తిట్టం కూడా. ఎందుకంటే మా పార్టీలో ఆ డిసిప్లిన్ ఉంది, ఆ క్రమశిక్షణ ఉంది.
అది మాకు పార్టీ దాంట్లో మొదటి రోజు అడుగు పెట్టిన రోజు నుంచి మాకు చెప్పే సిద్ధాంతం గాని డిసిప్లినరీ గాని అలా ఉంటదండి పార్టీలో. అయితే ఈ రోజు ఇంత రియాక్షన్ ఎందుకు వస్తుందంటే ప్రజలు కూడా సహనం ఉంటదండి. అధికారంలో లేనప్పుడు పడ్డాము, అధికారంలో ఉన్నప్పుడు పడతాం. ఇంకెన్నాళ్ళండి ఇలా? ఎలా అది అది అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు వచ్చిన ఫైర్ అండి. అది వాళ్ళలాగా మేము ప్లాన్ చేసుకోమండి ఏది. నేను కూడా వచ్చానా? రైట్, ఇది మరి కాసేపట్లో ఏదైతే ఈ గొడవ జరిగిందో ఈ గొడవ దగ్గర అంబటి రాంబాబు గారు ఒక బూతు మాట మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో మహిళా నాయకురాలు అక్కడ వందనాదేవి గారు కూడా చాలా ఆవిడ కూడా అదే స్థాయిలో బూతులు మాట్లాడారు. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో అదే వందనాదేవి గారు కూడా మాట్లాడారు. వందనాదేవి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, మాట్లాడదాం ఆవిడతో. ఎందుకు ఆవిడ కూడా మరి బూతులు మాట్లాడాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఒక వివాదం ఒక కంపెనీల విషయంలోనో లేదంటే ఇంకేదైనా చర్యల విషయంలోనో లేదంటే ఏదైనా అభివృద్ధి విషయంలోనో చర్చ జరగాలి, లేదంటే ఏదైనా హక్కుల కోసమో అది కూడా ప్రజా అవసరాల కోసమో ప్రజలకు సంబంధించిన ఒక న్యాయం కోసమో ఏదైనా పోరాటాలు జరగాలి. కానీ అది కాస్త ఈరోజు ఒక ఫ్లెక్సీ దగ్గర మొదలయ్యి బూతుల కోసం యుద్ధం జరిగేలాగా బూతులతో మాట్లాడి మాటలతో రెచ్చగొట్టుకునేలాంటి యుద్ధం జరగడం మాత్రం అది ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. రైట్, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు వందనాదేవి గారు, జాయిన్ అయ్యారు. వందనాదేవి గారు, వందనాదేవి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే వందనాదేవి గారు. నమస్తే అండి. నిన్న అంబటి రాంబాబు గారు అంటే అప్పటికప్పుడే ఒక మీడియా ఛానల్ మైక్ పెట్టడం, ఆ మైక్ పెడుతున్న క్రమంలో అప్పటికే ఏదో గందరగోళం జరుగుతున్నట్టుంది. ఆయన వెళ్ళి ఫ్లెక్సీ చింపడానికి వెళ్ళడం ఏదో జరిగిందండి, అందరికీ కనబడింది. ఆయన కారులో నుంచి బయటకు వచ్చి అసలు అది చెప్పకూడదు, వినకూడదు, ఏమాత్రం చదువుకొని అసలు ఏమాత్రం ఇది లేని వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే ఆయన మాట్లాడారు. అది అందరం పూర్తిగా ఖండిస్తున్నాం. అలాంటి మాటలు అది చంద్రబాబు నాయుడు గారినే కాదు ఎవరిని మాట్లాడకూడదు. అలాంటిది అంతటి సీనియర్ నాయకుడిని పట్టుకొని అసలే మాట్లాడకూడదు. బట్ ఆ తర్వాత ఆయన వీడియో ఎంత వైరల్ అయ్యి బయట ప్రపంచానికి కనబడిందో ఆ వెంటనే మీ వీడియో కూడా కాసేపట్లో వైసీపీ సోషల్ మీడియాలో ఈ మీడియాలో అంతా కూడా వచ్చింది. మీరు కూడా రోడ్డు మీద వెళుతూ తిట్టుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి వచ్చింది. ఏంటి మీరు కూడా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీరు ఒక గంభీరమైన నాయకురాలు, గుంటూరు జిల్లాలో పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, చాలా కష్టపడతారు, ఎండల్లో తిరుగుతూ ఉంటారు, అన్నిట్లో నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని చూశాను. అలాంటి మీ నోటి నుంచి ఎందుకు ఇంత హార్ష్ పదజాలం, ఇంత కఠినమైన పదజాలం ఎందుకు వచ్చింది వందనాదేవి గారు? నమస్తే అండి లక్ష్మి గారు. డిబేట్ లో ఉన్న రాము గారికి అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. మనకి నా వాయిస్ వినిపిస్తుందండి? చాలా క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. కొంచెం దూరం, కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి. ఓకే అండి, అక్కడ ఉండండి. నిన్న అంబటి రాంబాబు గుంటూరు గోరంట్ల దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్నదానం జరుగుతూ ఉంటే అక్కడికి వెళుతూ అక్కడ చిల్లీ సెంటర్ దగ్గర ఒక ఫ్లెక్సీ చూశాడు ఆయన. అది మేము ఒక 2 రోజుల క్రితం సిట్టు విచారణలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవమో అని సిట్టు విచారణలో తేలిన సందర్భంగా మహిళలందరము దేవాలయాల్లో పూజలు చేసి మహిళలతో పాటు వెంకన్న భక్తులు కూడా, ఎందుకంటే అండి వెంకన్న భక్తులు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక అందరము ఆ గుళ్ళల్లో పూజలు చేసి శాంతి చేయటం జరిగింది. అది శాంతియుతంగా చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా మేము తయారు చేసుకున్నాం. అయితే ఈయన ఆ టెంపుల్ కు వెళుతూ ఎవరి ఎదవరు ఈ బ్యానర్ ఇక్కడ కట్టింది, ఈ బ్యానర్ అని చెప్పానని తను మాట్లాడి గుడికి వెళ్ళిపోయాడు. వందనాదేవి గారు చెప్పండి. ఇక్కడ అంటే మీరు మళ్ళీ అంటే మొన్న సిబిఐ రిపోర్టు, సిట్ విచారణ ఈ రెండు వచ్చిన క్రమంలో మీరు ఆలయాల్లో మళ్ళీ ఒక పూజా కార్యక్రమం పెట్టుకొని ఇది పాప పరిహారం లాగా ఏదన్నా తీసుకున్నారు. అవును, మీరు ఆల్రెడీ అవును ఆల్రెడీ అప్పటికే
అవును, అప్పటికే 2 days బ్యాక్ అండి, 2 రోజుల క్రితమే చేశాం మేము. ఓకే ఓకే. ఆ క్రమంలో ఆయన గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మన కార్యకర్తలు రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన బ్యానర్ చించుతాను అన్నాడు కనుక, తీసేయండి ఈ వెధవలు కట్టిన బ్యానర్ని అని చెప్పిన అన్నాడు కనుక, ఆ బ్యానర్ దగ్గర కొంతమంది మహిళలు క్యాడరు అంతా నిలబడ్డారు. ఏది ఆ బ్యానర్ ని చించకుండా ఉంచడానికని నా క్రమంలో నేను కూడా ఉన్నాను అక్కడ. మీ పార్టీ వాళ్ళందరూ? ఆ పార్టీ వాళ్ళు, వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఉన్నారండి. అక్కడ అన్నదానం జరుగుతుంది గుడిలో, ఆ భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ ఉన్నాం అక్కడ. మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళడానికి వేరే దారి ఉన్నా కూడా, పోలీసులు చెప్తున్నా కూడా వేరే దారిలో రిటర్న్ వెళ్లకుండా మళ్ళీ బ్యానర్ దగ్గరికే వచ్చి కారు ఆపాడండి. ఆ ఆపిన క్రమంలో ఆయన దిగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనాళ్ళు డౌన్ డౌన్ అంబటి రాంబాబు, నువ్వు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సిట్టు విచారణలో తేలింది, నువ్వైనా కూడా మా బ్యానర్ చించడానికి నువ్వు వస్తే కనుక మేము ఊరుకోము అని చెప్పానని మన నినాదాలు చేశారు. ప్రశాంతియుతంగా నినాదాలు చేశారు, అక్కడే నిలబడి, బ్యానర్ దగ్గరే నిలబడి. ఈ లోపు ఆయన కిందకి దిగడానికి ప్రయత్నం చేసిన టైంలో పోలీసులు వద్దండి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా వినకుండా డోరు నెట్టేసి దిగడానికి చేస్తున్న క్రమంలో మీడియా వాళ్ళ మైకులో వినపడ్డాయి మాకు. వాళ్ళ అంజావాడుకు వాడు ఏదో, ఇక బాబు గారిని నేను అసలు చెప్పలేనండి నా నోటితోటి, ఆ రకంగా బాబు గారిని మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇక అందరం కూడా, ఏమండి లక్ష్మి గారు, గత 5 ఏళ్ళు మేము భరించాము, ఎన్ని తిట్టినా, అసెంబ్లీలో తిట్టినా, ఎక్కడ తిట్టినా, ఏం మాట్లాడినా, మహిళల్ని ఎంత అవమానపరిచినా భరించాము, సహించాము. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ఇప్పుడు కూడా మేము మళ్ళా ఆ రకంగా బాబు గారిని వయసుతో సంబంధం లేకుండా, ఒక సీఎం అన్న గౌరవం లేకుండా, ఒక ఏ మాత్రం విలువ లేకుండా ఆ రకంగా మాట్లాడితే అది కూడా మేము భరించాలా అండి? ఇంకా ఎంతవరకు భరించాలి? ఇంకా గతంలో మా భువనమ్మని అలాగే మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా, ఇప్పుడు అలానే మాట్లాడారు. ఇది మేము అది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భరించాము అంటే, సామరస్యంగా వెళ్ళండి, సామరస్యంగా వెళ్ళండి, శాంతియుతంగా వెళ్ళండి అని బాబు గారు మొదటి నుంచి చెప్తా ఉంటాడు. కక్షొద్దు. ఇప్పుడు మన ప్రజలు ఇచ్చారు అవకాశం, డెవలప్ చేయాలి, రాజధాని పోలవరమా, రాష్ట్రమా, ప్రజల ఉద్యోగాల, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కనుక మనం కక్ష వద్దు, మీరు శాంతియుతంగా ఉండండి, ఏమన్నా రెచ్చిపోయి మాట్లాడొద్దు అని చెప్పి నేను చెప్పటం వల్లే మేము ఇన్ని సంవత్సరాలుగా ఓపిక పడుతూనే వచ్చాం. ఎక్కడ పొర్రపాటున జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కానీ ఎప్పుడు కూడా ఏ విధమైన సంబోధన రాలేదు. కానీ ఈ రోజు మా సీఎం గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆ రకంగా తిట్టి పాండ్రా బ్యానర్ దించుదాం అని చెప్పని బయలుదేరాడు, దిగబోయాడు. పోలీసులు బలవంతంగా డోరు నెట్టేసి పంపించిన క్రమం. అప్పుడు మేము ఆ సహనం కోల్పోయి భరించలేక నోరు తెరిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇది నిన్న అక్కడ జరిగిన విషయం. కానీ మీరు మహిళగా, అందులో టీడీపీ మహిళగా, అదే గుంటూరు జిల్లాలో ఉన్న మహిళగా మాట్లాడడం అనేది ఎంతో కొంత అది కూడా నెగిటివ్ అవుతున్న నేపథ్యంలో అంటే మీకేమనిపించింది? నేను ఆ కోపాన్ని ఆయన కంట్రోల్ చేసుకొని మాట్లాడకుండా ఉండాల్సింది అనిపించిందా, లేదు అదేదో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు చేసామనిపించిందా? ఆ సందర్భంలో అప్పటికప్పుడే మీకు అంటే మీ ఫీలింగ్ ఏముండే, ఇప్పుడేముంది? లక్ష్మి గారు గతంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తిట్టినా, తర్వాత మొన్న అధికారం కోల్పోయాక కూడా రప్ప పొట్టేళ్లు నరుకుతాం అని చెప్పి మా సత్తనపల్లిలో, నాది సత్తనపల్లి కాన్స్టెన్సీ, మా సత్తనపల్లిలో రప్ప నరుగుతాం అని 2-3 చనిపోవడానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి. అప్పుడు కూడా మేము సమన్వయంగానే ఉన్నాం. బాబు గారు ముందే చెప్పారు మాకు, ఆయన పని ఆయన చేసుకొనివ్వండి, చనిపోయిన వాళ్ళకి ఏదో సానుభూతి పేరుతోటి అంతా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా మీరు సమన్వయం పాటించండి అని మాకు పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు కూడా ఆయన రప్ప నరుగుతా ప్రకార్డులు పట్టుకొని వీరంగాలు వేస్తూ కొంతమంది చనిపోవడానికి కారణమైనా కూడా మేము అప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదండి. అప్పుడు కూడా సమన్వయంగానే ఉన్నాం. అయితే నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్తున్నాడండి, మహిళలు తిట్టారు, నేను రెచ్చిపోయి మాట్లాడుతున్నాను అని, రెచ్చిపోయి నాకు ఆవేశం వచ్చి మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. గతంలో
అనేక సందర్భాల్లో అంబటి రాంబాబు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయండి. అవి చూడండి, మీరు ఒకసారి, ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరు రెచ్చగొడితే అసెంబ్లీలో భువనమ్మని తిట్టారు, ఎవరు రెచ్చగొడితే లోకేష్ గారిని తిట్టారు, ఎవరు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఎవరు రెచ్చగొడితే మా మహిళల్ని తిట్టారు, మా మహిళల్ని క్యారెక్టర్ అనాలిసిస్ చేసిన ఘటనలు చాలా ఉన్నాయండి లక్ష్మి గారు. ఇది అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో రాజకీయాల్లాగే చేయాలి. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలున్నా ఎవరూ కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఈ కల్చర్ వచ్చింది, ఈ బూతుల పురాణం వచ్చింది, ఈ రకంగా మహిళల మీద దాడులు, ఇబ్బందులు వచ్చాయి. గతంలో ఎప్పుడు కూడా జరగలేదండి ఇలా. అది నిజంగా అంటే అది మాత్రం అది నేను అంటే మహిళ దొరికింది అంటే చాలు, అది రాజకీయంగానే ఇంకొక రకం మీన్స్ ఎవరైనా మీకు సపోర్టింగ్ ఉన్న వాళ్ళు కానివ్వచ్చు, మీ సోషల్ మీడియా వ్యక్తులు కావచ్చు, అసలు ఏదైనా సరే వీళ్ళు ఈ మాట మాట్లాడడం వల్ల ఇదేదో టీడీపీకి అనుకూలించింది అని కావచ్చు. అది వచ్చినప్పుడు ఆ మహిళల్ని, అది అమెరికాలో ఉన్న మహిళలు కావచ్చు, చాలామంది ఎన్ని రకాలుగా ఏడుస్తూ ఉంటారు. అంటే 4 గోడల మధ్య ఆ మెసేజ్లు చూస్తూ, ఆ వచ్చిన భూత పురాణాలను చూస్తూ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తమకు తామే చచ్చిపోయేలాంటి పరిస్థితి, లాంటి తిట్లు, బూతులు మహిళల మీద జరుగుతున్న మాట కూడా వాస్తవం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నేనేమంటున్నా, వందనాదేవి గారు, అంబటి రాంబాబు గారు తిట్టిన తర్వాత మీరు తిట్టారా? మీరు తిట్టింది విని చూసిన తర్వాత ఆయన తిట్టారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. అసలు మేము ఎవరము అక్కడ తిట్టే అవకాశం కూడా లేదండి, తిట్టాలని కూడా మేము అనుకోలేదండి. ఓన్లీ బ్యానర్ చించటానికి వస్తాడు, చించకుండా మనం అక్కడ నిలబడదామని లైన్ గా అందరం చాలా సామరస్యంగా నిలబడ్డాం. ఆయన కారు ఆపాడు, మేము కారు ఆపుతాడని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్ళిపోదాంలే అనుకుంటాడేమో అనుకున్నాం. ఆయన ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ లో, ఆయన నోటీస్ లో ఉంటే గతంలో అలాగే తిట్టిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చాడు కనుక ఇప్పుడు కూడా ఆయన నోటీసులో ఉందామని ఆలోచనతోటో, లేకపోతే నేను జైలుకు వెళితేనో తిడితేనో పబ్లిసిటీ వచ్చుద్దన్న ఆలోచనతోనో ఆయన ప్రవర్తించి ఉండొచ్చు. ఆయన బారుకి వెళ్ళిపోయి ఉంటే అసలు అక్కడ గొడవ కూడా జరిగేది కాదండి. మేము చాలా సామరస్యంగా ఉన్నాం. ఆయన్ని మేము తిట్టే అవకాశం కూడా లేదు. సడన్ గా వచ్చి కారు ఆగింది, తలకాయ బయటికి పెట్టాడు, టప 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 బాబు గారిని తిట్టేశాడు. అసలు మేము తిట్టే ఛాన్స్ కూడా లేదు అప్పటి వరకు. అది ఆయన తిట్టిన తర్వాతే తిడుతూ కూడా మళ్ళా ఆ పోలీసులు ఆ ఛానల్ వాళ్ళని పక్కకు నెట్టేసిన తర్వాత అప్పుడు కూడా అంటున్నాడు, దిగండి రా బ్యానర్ చించుదాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళమ్మ మొగుడిని ఎవరిని తెచ్చుకుంటారో చూద్దాం, వీడమ్మ బాబుగాడు వస్తే ఇట్లా అసలు వరస్ట్ గా అప్పుడు కూడా తిడుతూనే ఉన్నాడు. ఆ ఛానల్ వాళ్ళు పక్కకు తీసినా కూడా మాకు వినిపిస్తానే ఉన్నాయి పెద్దగా. అంటే ఆయన వాయిస్ కూడా పెద్దది, అబద్ధాలు నిజాన్ని అబద్ధాలు ఏదో ఒకటి చేయగలడు, తిమ్మిరి బమ్మిరి చేసి మాట్లాడగలడు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే మేము భరించలేక సహనం కోల్పోయి, ఎంత సహనంతో, ఎన్ని సంవత్సరాల సహనంతో మేము ఉండగలమో చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. మా ఎదురుగా మీడియాలో మాట్లాడేదో, చాటును మాట్లాడేదో, తాడేపల్లి పరదాలు చాటు ఎన్ని వేరండి. ఎదురుగ్గా బహిరంగంగా ఒక సీఎంని, 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, మేము ఆయన అసలు ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒక సీఎం గానో మేము ఎప్పుడు చూడమండి. మా దైవం ఆయన. అలాంటి మా దైవాన్ని ఆయన తిడుతూ ఉంటే మేము భరించాలా చెప్పండి? అసలు ఆ టైంలో తిట్టాలా, ఏం చేయాలా, ఎలా బిహేవ్ చేయాలనేది ఆలోచనే లేదండి. మాకు తిట్టాలన్న ప్లాను లేదు. కేవలం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ బాధని భరించలేక వచ్చినటువంటి మాటలు తప్ప ఎప్పుడు కూడా మేము వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ బూతులు మాట్లాడలేదు. ఎక్కడ అంబటి రాంబాబుని 5 సంవత్సరాలు మా సత్తనపల్లిలో మేము భరించాం. ఎప్పుడు కూడా అంబటి రాంబాబు మీద దాడికో, దౌర్జన్యాలకో, గొడవలకో ఆయన ఏం మాట్లాడినా అక్కడ ఉన్న మాట్లాడిన ఎప్పుడు సహనం కోల్పోలా. అవును, వందనాదేవి గారు అవును, ఇదే గుంటూరు జిల్లాలో సరే మీకంటూ ఒక ఫైర్ బ్రాండ్గా, సీనియర్ నాయకురాలుగా మీకు గుర్తింపు ఉంది. అలాంటి నాయకురాలుగా ఉన్నారు మీరు. అంబటి రాంబాబు గారికి కూడా అదే జిల్లాలో, అదే సత్తెనపల్లిలో
ఆయనకు కూడా అంతే అనుభవం ఉంది. అది ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు, వైసీపీలో ఉన్నప్పుడు కావచ్చు. బట్ ఆయన నోరు జారారు, అవునన్నా కాదన్నా మీరు నోరు జారారు, మీరు యాక్సెప్ట్ చేయాలి. అయితే మిమ్మల్ని పోలీసులు కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నట్టున్నారు, వాళ్ళని తోసుకుంటూ అతను ఆపండి ఆపండి అని మీరు తిట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే అప్పటికే ఆయన తిట్టేసి వెళ్ళిపోయాడు, అంతేగా? అవునండి, తిట్టేసి వెళ్ళిపోయాడు, మీరు ఆయన ఆపండి ఆపండి అని వెళుతూ ఉన్న క్రమంలో ఇది జరిగింది. బట్ నేను ఒకటి అడుగుతున్నాను, అంటే అది నేను అది మీకు సమంజసం అనిపిస్తే, అంబటి రాంబాబు గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం వచ్చింది. ఆయన చిన్న అపాలజీ చెప్పేసి ఉంటే ఏదో అనుకోకుండా మాట్లాడాను, క్షమించండి అనే ఒక్క మాట కనుక ఆయన నోట్లో నుండి వచ్చి ఉంటే, వందనాదేవి గారు చెప్పండి. ఇవ్వండి చెప్పండి లక్ష్మి గారు, చెప్తున్నానండి, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. వందనాదేవి గారు చెప్పండి. ఒకవేళ అంటే మీకు ఇక్కడ ఆయన క్షమాపణ చెప్పే అవకాశం వచ్చినా ఆయన చెప్పలేదు, మీరు కూడా ఇప్పటి వరకు ఏం చెప్పలేదు, మీరేం చెబుతారు ఇప్పుడు? ఒకవేళ నిజంగానే అంటే పార్టీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మిమ్మల్ని మీ మీద ట్రోల్ చేస్తూ, మీరు బూతులు తిట్టారు అని మాట్లాడుతున్న ఇది ఉంది కదా, మీకేమైనా అది అంటే అనిపిస్తుందా ఇది అనుండాల్సింది కాదు, ఒకవేళ అలా అనుంటే కనుక మాకేమీ భేషజాలేం లేవు, మేము చెప్పాలనుకుంటే క్షమాపణ కూడా మేము చెప్తాము అనేది మీకు అనిపిస్తుందా? మీరు చెప్పగలరా? మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసింది అంబటి రాంబాబు గారు తర్వాత అయినా, ఆయన వెళ్ళిన తర్వాత అయినా, నేను పొరపాటు పడ్డానేమో, నేను ఇలా తిట్టొచ్చాను, ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, ఒక సీఎం అని తిట్టడం అని ఆలోచించి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పినట్టయితే పరిస్థితి ఇంత దూరం రాదండి. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, లోకేష్ గారిని, మీ రెడ్ బుక్కులు, మీ రాజ్యాంగం, మేమన్నీ కూడా, నా ఇంట్లో కుక్కకు కూడా భయపడదు, మీరంతా ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను చంద్రబాబు నాయుడు గారిని అసలు తిట్టలేదు, ఈ రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొట్టే పరిస్థితి. ఆయన ఒక మాట అన్నాడు, మహిళలు నన్ను తిడుతుంటే నేను తిట్టాను అని చెప్పి మాట్లాడాడు. మరి ప్రెస్ మీట్ నువ్వు లోపల కూర్చొని నీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టావు కదా అంబటి రాంబాబు గారు, మరి నువ్వు అప్పుడెవరు రెచ్చగొట్టారు మిమ్మల్ని? అప్పుడు మేమంతా లేం కదా అక్కడ ప్రెస్ మీట్ లో, నీ అనుచరులే ఉన్నారు. అప్పుడు కూడా నువ్వు రెచ్చగొట్టే మాటలే మాట్లాడేవుగా, రెడ్ బుక్, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, నేను అరెస్ట్ చేస్తారు, నేను సిద్ధంగా ఉన్నాను, చేసేసుకోండి, వచ్చాక చంద్రబాబు గారి సంగతి తేలుస్తాను. ఎవరు రెచ్చగొట్టారండి? ఇంత దారుణమైన పదాలతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, మళ్ళీ మేము ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వదిలాడు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇక అంబటి రాంబాబు ఏమి తిట్టినా, ఏం చేసినా, మా దైవాన్ని ఏమన్నా, మా పార్టీని ఏమన్నా, 1,00,00,000 మంది సభ్యత్వం కలిగిన క్యాడరు ఓపిక పట్టి 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 నిన్న మీరు చూశారు, కట్టలు తెంచుకొని వచ్చింది ఆవేశం, ఆందోళన, బాధ తప్ప వ్యక్తిగతంగా వైసీపీ మీద కానీ, అంబటి రాంబాబు మీద కానీ మాకు ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. అది వైసీపీలో ఇక మేము ఒకటే చెప్తున్నామండి, ఇప్పటి వరకు మేము పాటించిన సమన్వయమో ఓపికో ఇక చాలండి, ఇంకా మాకు పట్టే ఓపిక అయితే లేదు. మేము దాడి అసలు దిగము. బాబు గారు మాకు అది ఇప్పటికి కూడా మాకు భయమే. బాబు గారు అంటే ఎంతైతే ప్రేమ ఉంటుందో, అభిమానం ఉంటుందో మా గుండెల్లో, భయం కూడా బాబు గారంటే. ఎక్కడన్నా మేము మాట జారి తప్పు మాట్లాడితే వెంటనే ఆయన మాట్లాడిపిస్తారు, మీరు ఇలా మాట్లాడొద్దు, ఇది తప్పు అని. అంత జాగ్రత్తగా ఉంటారు బాబు గారు. ఆయనకి రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రజలు, డెవలప్మెంట్, ఉద్యోగాలు, ఇవన్నీ అభివృద్ధి కావాలి ఆయనకి తప్ప వీళ్ళ గురించి ఆలోచించే తీరిక ఓపిక బాబు గారికి లేదండి. అయినా కూడా ఒకటే చెప్తారు, ఇప్పుడు కూడా మనం అలా రప్ప అన్నప్పుడు కూడా అన్నామండి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఎలా అని చెప్పానంటే, అలా వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి మనం అసలు ఆ దారిలో వెళ్ళొద్దు, ఆలోచించొద్దు. మనం ఏ మాత్రం టైం దొరికినా ఈ రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చిన అవకాశానికి, ఈ రాష్ట్ర ప్రజలకే మనం పని చేయాలి. మనం ఇది మనకి పదవి కాదు, బాధ్యత ఇచ్చారు. ఈ బాధ్యత ప్రకారం మనం చేయాలి. వందనాదేవి గారు ఒక విషయం, వందనాదేవి గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. వేల్పూరి గారు మీరు కూడా కనబడుతున్నారు, లైవ్ లోనే ఉన్నారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి. వందనాదేవి గారు నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి.
ఇప్పుడు ఇప్పుడు మీరు 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 క్షమాపణ చెప్తారా అని నేను స్ట్రైట్గా అడిగిన దానికి మీరు మీ బాధని మీ పెయిన్ని అంతటినీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు అని అన్నారు. ఇప్పుడు ఆయన చెబితే మీరు చెప్పడానికి సిద్ధమేనా? ఏమండి, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి నాది తప్పైపోయింది అని నేను క్షమాపణ చెప్తున్నాను అని బాబు గారికి గనక క్షమాపణ చెప్తే మేం మాట్లాడిన పదాలు వెనక్కి తీసుకుంటాం. రెడీ అంటారు? అవునండి. మీరు చెప్పడానికి సిద్ధం? ఆయన క్షమాపణ చెబితే మీరు చెప్పడానికి సిద్ధం? ఆయన మా బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన నేను అనలేదు, నేను తిట్టలేదు, ఎవరో మహిళలు తిడితే నేను మాట్లాడాను తప్ప ఆయన తిట్టలేదని అబద్ధం చెప్తున్నాడు. మీడియా అంతా చూసింది. మేము చాలా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తాం, మేము అబద్ధాలు ఆడము. ఆయన గనక అంబటి రాంబాబు గనక బాబు గారికి నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను అని క్షమాపణ చెప్తే మాకు బాబు గారు ఏది చెప్తే అది, మా పార్టీ ఏది చెప్తే అది మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్ రైట్ వందనాదేవి గారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే, అంటే మీరు ఒక తెలుగు మహిళగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకురాలుగా ఉండి మీలాంటి వాళ్ళ నోటి వెంట ఇలాంటి మాట రావడం మాత్రం అది కూడా యాక్సెప్టబుల్ కాదు. బట్ వీ హ్యావ్ టు అగ్రీ. బట్ మీరు ఇది చెప్పింది మాత్రం చాలా గౌరవప్రదంగా చెప్పారు. అలాగే లైన్లో ఉండండి వందనాదేవి గారు. ఆస్ట్రేలియా నుంచి రామ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఈలోపు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వేల్పూరి గారు నమస్కారం అండి. లక్ష్మి గారు నమస్తే. వేల్పూరి గారు, ఏంటి మీరు గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంతవాసులే, ఇలాంటి పరిస్థితులు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా వెళుతున్నాం అనుకున్నారు. సరే, లడ్డూ విషయంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారా, ఒకరి మీద ఒకరు మాటల దాడి జరుపుతున్నారా, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కూస్త ఇలాంటి కవ్వింపులు జరిగినాయి. బట్ ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి, ముందుకెళ్తున్నాం, అక్కడేదో ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడేదో కార్యక్రమాలు తీసుకుంటున్నాం అని వెళుతున్న క్రమంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనగానే బూతు బూతు బూత్ అనేదో సౌండ్ వచ్చేలాంటి సిస్టమ్ తయారయ్యేలాగా అయిపోయింది పరిస్థితి. మళ్ళీ బూతులు వచ్చినాయి. లక్ష్మి గారు హలో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకెళ్తుంది. దాన్ని మనం అన్ని రకాలుగా అడ్డుకోవాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ లడ్డు ఇష్యూ కానీ, పరకామణి ఇష్యూస్ కానీ, వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి 100% డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఇలాంటి నీచమైనటువంటి పదాలు వాడటం అనేది చాలా స్పష్టమైన ఇష్యూ. అంటే కాదండి, ఇక్కడ వనజ గారు మీరు లైవ్ లోనే ఉన్నారు, వేల్పూరి గారు మీరు కూడా లైవ్ లో ఉన్నారు. కొంచెం బ్యాక్ ఉండండి, కొంచెం ఇద్దరు కూడా, వేల్పూరి గారు అండ్ వందన కొంచెం లిటిల్ బిట్ అంతే. ఓకేనండి, ఇది పర్ఫెక్ట్ పొజిషన్. బట్ కెమెరా కూడా మూవ్ అవుతుంది. వేల్పూరి గారు ప్లీజ్ చూసుకోండి. ఒకటి నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. ఇది పూర్తిగా వెళుతూ ఇప్పుడు వందనాదేవి గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు వెళుతూ మాట్లాడుకుంటూ అదేదో గుడి దగ్గర ఒక కార్యక్రమానికి ఏదో వెళుతూ ఆ ఫ్లెక్సీని చూసి రాద్ధాంతం చేసి ఆ రాద్ధం చించడానికి వెళితే పోలీసులు వెళ్ళి తీసే క్రమంలో ఆయన బూతులు మాట్లాడడం, ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం, అంటే ఇది చాలా అకస్మాత్తుగా జరిగిన సంఘటన. మళ్ళీ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపించారు అనడంలో మళ్ళీ ఇది వేరే అవుతుందేమో కదా మరి? లేదండి, నేను ఒక విషయం చెప్తా మీకు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండద్దు అన్నారు. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సమాధి అయిపోయినట్టే, మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు లోకేష్ గారు కూడా ఒకటి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాకు సహాయం చేశారు, మేము ఆయన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోయానని నిన్న విశాఖపట్నంలో చెప్పారు. అంటే ఎవరు ఏదొచ్చినా కూడా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే ఆయన ఉండలేడు అనేది
చాలా స్పష్టం. అధికారం కోసం ఎలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలైనా కూడా చేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేది మనం అనేక సంఘటనలు చూసాం. వివేకానంద రెడ్డి హత్య కూడా మరి కేవలం రాజకీయం కోసమే జరిగిందన్న విషయం కూడా మాకు తెలుసు. అంటే అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక అడ్వకేట్ గా ఉండి ఇలాంటి నీచమైనటువంటి పదాలు గతంలో కూడా చాలా సార్లు మాట్లాడాడు అంబటి రాంబాబు. అంటే వల్లభనేని వంశీ గాని, గుడివేడ గడ్డం నాని గాని, ఇంకొకళ్ళు గాని, రాంబాబు గాని ఇట్లా మాట్లాడినప్పుడు గతంలోనే ఎవరైతే ఈ విధంగా నీచంగా మాట్లాడి కులాల మధ్య చుచ్చు పెట్టాలనేటువంటి కుట్రలు చేస్తున్నారో, మీరు మామూలు వ్యక్తినేమో బట్టలు తీసి తీసుకెళ్లి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు తెనాల్లో అనేక చోట్ల. మరి రాష్ట్రంలో కులాల మధ్య చుచ్చు పెట్టి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఇంత పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నటువంటి మరి రాంబాబుని గాని, ఇదే వల్లభనేని వంశీని గాని, గడ్డం నానిని గాని వాళ్ళని తీసుకెళ్లి జీబుల్లో తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ప్రజలకి తప్పు చేస్తే మాకు యాక్షన్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ యోగి తరహాలో బట్టలు తీసుకెళ్లి కొట్టుకుంటా వెళ్తారు అనేటువంటి భయం అనేది ఉంటే తప్పితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు. రైట్ అండి. అంటే ఇక్కడ అంటే ఒక విషయం వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇప్పటికే వేల్పూరి గారు ఇంతకు ముందు బాల్కోటే గారు కూడా మాట్లాడారు. ఒక సామాజిక వర్గాన్ని కావాలనే టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, 20 సంవత్సరాల పాటు మేము ఇలాగే వెళతాం అనేది లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీలైన ప్రతి సందర్భంలో చెబుతూ ఉన్నారు. ఆ విచ్ఛిన్నానికి జరిగే కుట్రల్లో భాగాలే ఇవన్నీ అని మీరు అంటున్నారు, బాల్కోటే గారు కూడా అంటున్నారు. అంటే అంబటి రాంబాబు గారిని ఆ సామాజిక వర్గం రిప్రజెంటేటివ్ గా చూస్తారా? ఆయన అరెస్ట్ చేయడం వల్ల రాంబాబు 100కి 100% రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి, వాళ్ళ కుటుంబానికి బానిస అతను చాలా స్పష్టంగా చెప్పాడు. నేను బానిసనని చెప్పేసి 100 సార్లు తెలుసు. కులాన్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఎన్ని రకాలుగా కించపరిచాడు అంబటి రాంబాబు అన్న విషయం అది బహిరంగ రహస్యం. అనేక కాపు సంఘాలు కూడా అంబటి రాంబాబుని కులాన్ని నుంచి బహిష్కరించాము, అతను ఏ పరిస్థితుల్లో కూడా ఈ కులానికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి గత 4-5 సంవత్సరాల క్రితమే అతను కాపుల మీద చాలా ఒక విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి కోసం చేశారన్న విషయం చాలా అయింది. ఆ రోజు విజయవాడలో ధర్నా చేయటము, అక్కడున్న సంఘాలన్నీ కూడా ఇలాంటి నీచుడు, ఇలాంటి బానిసలకి, చెంచాలకి కులం ఉండదు, ఇతనికి కాపు కులానికి సంబంధం లేదు అని చెప్పేసి గత 5 సంవత్సరాల క్రితమే విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లోనే అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాంబాబు లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి 1,00,000 మందిని తయారు చేశారు. ఆయన అధికారంలో రావటం కోసం ఎన్ని నేరాలైనా ఘోరాలైనా చేయటానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడే వ్యక్తి కాదు. అందుకే ఆయన మీటింగ్స్ పెట్టి సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మీరు ఎన్ని నేరాలు చేసినా నేను మీతో ఉన్నాను. గంజాయికి సంబంధించిన వ్యక్తులు, విద్యార్థి సంఘం నాయకుడు ఒక రెడ్డి పుల్లారెడ్డి ఏదో ఉంది అతని పేరు, అతను కూడా అతను మీటింగ్ పెట్టి పార్టీ ఆఫీస్ లోనే గంజా ఎవరైతే అమ్ముతారో అక్రమంగా వాళ్ళందరికీ కూడా నేను మద్దతుగా ఉంటానని చెప్పేసి మీరు ఏదన్నా చేయండి, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని మీరు దూషించండి, నేను మీకు ఎమ్మెల్యే ఇస్తాను, ఎంపీ ఇస్తాను, మంత్రి పదవులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా నేను మీకు అండగా ఉంటానని చెప్పారు. అదే విధంగా ఆయన వెళ్ళి తెనాల్లో కానీ అనేక ప్రాంతాల్లో వాళ్ళని పరామర్శిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలి. అంబటి రాంబాబు లాంటి వాళ్ళ 1,00,000 మందిని అరెస్ట్ చేసినా ఏమీ రాష్ట్రంలో కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ ముఠా నాయకుడు ఉన్నాడు. ఆ ముఠా నాయకుడు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. రైట్ అంటే సరేలేండి. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ముఠా నాయకుడు ఇలాంటివి అంటే మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నా అండి. ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లను కూడా నేను బట్టలు పొదీసి కొడతానని 20 సార్లు మీడియా సాక్షిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అతను మరి సంఘ సేవకుడు ఎట్లా అవుతాడు? అతను కాదు కదా. అందువల్ల ఒక కామన్ మ్యాన్ తిడుతానేమో అతని మీద 10 కేసులు పెడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి డీజీపీ దగ్గర నుంచి తిరుపతిలో ఉన్న ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి దగ్గర నుంచి అందరిని టార్గెట్ చేసి మీ బట్టలు పొదీసి కొడతాను, మీరు 7 సముద్రాలు అవతలు ఉన్నాయని చెప్పేసి అతను మాట్లాడుతుంటే 100 సాక్ష్యాలు ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇవాళ మనకి ఎలాంటి పరిస్థితులు ఉండవు కదా. అందువల్ల డెఫినెట్ గా వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా, ఇదే కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారతీ రెడ్డి మీద ఒక పోస్టింగ్ పెడితే 10 కేసులు పెట్టిన ప్రభుత్వం. మరి పెట్టినప్పుడు అవతల ఎమ్మెల్యే అని, ఎంపీ అని, మాజీ ముఖ్యమంత్రి అని మీరు ఆ యొక్క చట్టం అందరికీ సమానము అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నానే. అది చేయనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. డెఫినెట్ గా ఉక్కు పాదంతో అంచువేయాలి. ఇలాంటి వల్లభనేని వంశీ చేసినా, గడ్డం నాని చేసినా, అంబటి రాంబాబు చేసినా, ఎవరు చేసినా చట్టపరంగా కానీ ఇక్కడ ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు అందుకే నేను మీ పార్టీ విధానం అది కాదు, మీ పార్టీ అవసరమైతే మిమ్మల్ని మీ మీదే చర్యలు తీసుకుంటుంది కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం తీసుకోదు అనే ఒక ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో వందనాదేవి గారిని అడిగితే ఆవిడ కూడా ఏం భేషజాలకు ఏం పోలేదు, మా పార్టీ నాయకుడికి వందనాదేవి గారు మాట్లాడేది కూడా నేను చూసాను ఇందాక. అది కూడా తప్పు. ఎందుకంటే అంబటి రాంబాబు అనేవాడు ఒక చీడ పురుగు. మరి అలాంటి వ్యక్తులతో మనం పోల్చుకోకూడదు. డెఫినెట్ గా మనం పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. రాంబాబు లాంటి ఇలాంటి నాశనం అవుతుంది. దాన్ని కూడా మనం చట్టబద్ధంగా చేయాలి. మనం కూడా వాళ్ళ స్థాయిలో మనం కూడా బూతులు తిట్టామనుకోండి, వాళ్ళకి యువతల వ్యక్తులకు కూడా తేడా ఉండదు. మహిళల్ని అవమానించినప్పుడు డెఫినెట్ గా మీరు ఏదైతే కింద మీద 10 సెక్షన్స్ పెట్టారో అదే విధంగా రాంబాబు మీద పెట్టండి. వాళ్ళ వెనకాల ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందరి మీద పెట్టండి. మనం కూడా బుద్ధులు తిట్టాల్సిన పని లేదు. ఉండాలి. మహిళలు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ గా ఉండాలి. మహిళల్ని అవమానించినప్పుడు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అచ్చెన్నారాయణ గారిని ఇచ్చాపురం నుంచి విజయవాడకి ఏ విధంగా తీసుకొచ్చారో వీళ్ళని నల్లబాటు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఎక్కడికో హిందూపురమో ఇచ్చాపురమో తీసుకెళ్ళండి. అక్కడే తీసుకుంటే వీళ్ళు మళ్ళీ చేసే కార్యక్రమాలన్నిటికీ ఇదవుతాయి. పక్కనే ఉన్న స్టేషన్ కి తీసుకెళ్ళినట్టున్నారు. అందులో ఆ మర్యాదల విషయంలో ఏం తగ్గట్లేదు. కానీ వేల్పూరి గారు ఒక్క నిమిషం వీళ్ళు చేసేటువంటి కుట్రలకి కుతంత్రాలకి మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వేల్పూరి గారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి దగ్గరగా 1,00,000 మంది మీద కేసులు పెట్టాడు. ఆ కేసులను కూడా ప్రభుత్వం తీసేయాలి వెంటనే. ఇవాళ వీళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయకుండా కులాల ముసుగులో చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా అంబటి రాంబాబు గాని ఇంకొకళ్ళకి గాని ఎవరైతే పొలిటికల్ గా చెంచాలు బానిసలు ఉంటారో వాళ్ళ కులంతో సంబంధం ఉండదు. కులానికి గౌరవం తీసుకొచ్చే వ్యక్తులతోనే కులానికి సంబంధం ఉండిద్ది. అందువల్ల కులం అని, మతం అని, ప్రాంతం అని, ఎమ్మెల్యే అని, మాజీ మంత్రి అని ఇలాంటి డిఫరెన్సెస్ చూడాల్సిన పని లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి బీజేపీ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీజేపీని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. మరి ఎంతో గౌరవంతో ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవాళ ఆ ప్రభుత్వం మీద దాడి చేసి ఇవాళ రాష్ట్రంలో డెవలప్ కాకుండా అమరావతిని అడ్డుకుంటూ దాని మీద విష ప్రచారం చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులుగా పెట్టండి. వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి. దాని మీద ఓపెన్ చేయండి. అంబటి రాంబాబు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వీళ్ళని బట్టలు పొదీసి రోడ్డు మీద తీసుకెళ్తేనే యోగి ఏదైతే చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో, మీరు యోగిని ఆదర్శం చేసుకుని ఈ విధంగా మీరు వ్యవహరించినప్పుడే పోలీస్ పగడబందీగా ఉండాలి. కాపాడుకోగలం. నా వాయిస్ వినబడుతుందా మీకు? చెప్పండి. ఒక్క నిమిషం అంటే నేను చెప్పేది కూడా వినండి. రామ్ గారు ఆస్ట్రేలియా నుంచి, ఆయన కూడా చాలాసేపటి నుంచి లైవ్ లో ఉన్నారు. ఒకసారి రామ్ గారు మీ దగ్గర వస్తాను. వేల్పూరి గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంటే ఒకసారి ఆయనతో మాట్లాడేసి. వేల్పూరి గారు ఇంకొక విషయం నేను అడుగుతున్నాను, కొంచెం క్లియర్ గా. మీ కెమెరా బాగా షేక్ అవుతుంది, కొంచెం మీరు లాంగ్కి వెళ్ళండి. మొత్తం జూమ్ అయిపోయారు, ఫేస్ ఒక్కటే వస్తుంది, కొంచెం అది చూసుకోండి. వందన గారు మీరు ఓకే, కెమెరా పర్ఫెక్ట్, అండ్ ఈయన కూడా పర్ఫెక్ట్, రామ్ గారు కూడా. వేల్పూరి గారు ఫేస్ మీరు మీదకి వచ్చేస్తున్నారు కెమెరా మీదకి, కొంచెం బ్యాక్కి వెళ్ళండి అంటున్నా అంతే. మీ కెమెరా బ్యాక్కి వెళ్ళడం కానీ మీరు బ్యాక్కి వెళ్ళడం కానీ కొంచెం వెనక్కి వెళ్ళండి. అయితే వేల్పూరి గారు అంతే, పర్ఫెక్ట్ అండి, ఓకే. ఇంకొక విషయం నేనేమంటున్నానంటే వేల్పూరి గారు,
అక్కడ మా మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలాపురంలోని విశ్వరూప్ గారి నివాసం మీద ఏదైతే ఇలా ఇల్లు తగలబెట్టిన లాంటి ఘటన జరిగిందో ఇక్కడ కూడా అంబటి రాంబాబు గారి నివాసం లోపల మంటలు వస్తున్నాయి. బయట కాదు, లోపల వస్తున్నాయి. అంటే ఏదో ఇసురారో మరి ఏమైనా జరిగిందో ఏమో. మరి ఇంత తీవ్రతగా వెళ్ళడం అనేది మరి రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పరిస్థితి కాదా? ప్రభుత్వానికి ఇది సరైన విధానం కాదు అనే వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నట్టు అవుతుంది కదా. దీనికి మీరేం చెప్తారు? లక్ష్మ గారు, చాలా మీకు స్పష్టంగా చెప్తున్నాను. చట్టానికి రౌడీల పట్ల, గూండాల పట్ల, సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రేమ ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినటువంటి అమలాపురం ఇన్సిడెంట్ కానీ, తునిలో రైలు సంఘటన కానీ, ఇదంతా కూడా ఎవరు చేశారు, వెనకాల ఎవరున్నారు, ఎవరు డైరెక్షన్ లో చేశారు అనేది చాలా స్పష్టంగా చూసాం. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో ఇదే ముద్రగడ పద్మనాభం గారు తర్వాత పద్మనాభ రెడ్డిగా మారాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయంగా అంతం చేయడమే నా లక్ష్యం, ఆయన గెలిస్తే నేను నా కులాన్ని మార్చుకుంటా అన్నాడు. అది ఈ రోజు జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దగ్గరగా 35 సంవత్సరాల నుంచి ముద్రగడ పద్మనాభం రాజశేఖర రెడ్డితో కలిసి ఇదంతా చేశారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ రోజు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. వేరే ఏ రాజకీయ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, కూటమి ప్రభుత్వం ఉన్నా, మేము కులం పరంగా చిచ్చులు పెడతాము, మాకు అధికారం కావాలి అనేటువంటి ఒకే ఒక సింగిల్ ఎజెండాతో ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తుని ఇన్సిడెంట్ జరిగిన అమలాపురంలో 1000 మంది మీద, కాపుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. మరి అనేక మంది అమాయకుల మీద, యువత మీద కేసులు పెట్టారు. వీటన్నిటికి కారణం ఎవరో కర్మక్రియ వైసీపీ చాలా స్పష్టంగా చెప్పింది, కాపులను మేము బీసీలో చేర్చము, ఇది మా వల్ల కాదు, మాతో సాధ్యం కాదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పి మళ్ళీ రెచ్చగొట్టాడు. నేనేమంటున్నానంటే కులాల మధ్య చిచ్చు పెడతానికి, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం మీద కాపు సామాజిక వర్గం మీద చిచ్చు పెడతానికి వీళ్ళిద్దరికి మధ్య కలిసి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీనో తెలుగుదేశం పార్టీనో కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కాబట్టి నేను నా జీవితంలో నేను అధికారంలో రాలేను, నేను ముఖ్యమంత్రి కాలేను, అందువల్ల రాష్ట్రాన్ని మనం అస్థిరపరచాలి, అరాచకం సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పేసి ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ పారిపోవాలి, ఇవన్నీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నాడు. ఆయన స్వయంగా కూడా చెప్తున్నాడు అందరికీ కూడా, పార్టీ కార్యకర్తలకి, మీరు ఏమైనా చేయండి, నేను ఉంటాను మీకు మద్దతుగా. అన్ని రాష్ట్రంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులకి అడ్డాగా వైసీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకుడైన ఆయనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నటువంటి అనేక వీడియోస్ మీ దగ్గర ఉండాలి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన పార్టీ ఆఫీసు సమక్షంలోనే, పార్టీ ఆఫీస్ నుంచే ఆయన ఆ మాట చెప్తున్నాడు, మీరు ఏది చేసినా నేను మీకు అండగా ఉంటాను, అధికారంలో రావటమే మన లక్ష్యం, ఏకైక సింగిల్ లక్ష్యం అని చెప్తున్నారు. వాళ్ళ రాంబాబే కాదు, ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నారు ప్రభుత్వం మీద. రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, మరి అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి, అమరావతి రాజధాని పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి అని చెప్పేసి ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో మీరు క్రిమినల్స్ కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, గతంలో అతనికి ఎవరు మన నందిగామ సురేష్ కి పోలీస్ స్టేషన్ లో రాజ్య మర్యాదలు చేశారు, ఇదే గుంటూరులో. మరి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీని సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ చేయలేదు. నేనేమన్నా అంటే ఎవరు తప్పు చేసిన పోలీస్ అధికారుల్లో ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. పోలీసులను ఎవరు బెదిరించినా, విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఎవరిని బెదిరించినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అట్లా 20 సార్లు బెదిరించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? స్వయంగా డీజీపీని, ఎస్పీని 7 సంవత్సరాల అవతలు ఉన్నా నేను బట్టల పొదేసి తీసుకొచ్చి కొడతానని చెప్పినప్పుడు ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది? ఇవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి అనేక ఇష్యూస్ అన్నమాట. వాళ్ళు రాంబాబు చేయటం రేపు ఇంకొకరు చేస్తారు, రాంబాబు అనే కాదు, ఎపిసోడ్ గా చేస్తారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తిరుపతిలో అరాచకాలు బయటకు రాకుండా ఉండటానికి ఇవన్నీ డైవర్ట్ అవటానికి జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా కుల మతాలు అనేది లేకుండా, వ్యక్తులను చూడకుండా
వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. అప్పుడే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మీ మీద పెట్టుకున్నటువంటి ఆశ ఏదైతే ఉందో అన్ని సామాజిక వర్గాలు ఒక రాక్షస పాలన అంతం చేస్తామనేటువంటిది ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే డెఫినెట్ గా చట్టం తన పని తను చేయాలి. చట్టం కొందరికి చుట్టంగా ఉంది, మీరు చూసారు గతంలో. ఇప్పుడు ప్రజెంట్ చట్టం సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోగలము. ఇది అంబటి రాంబాబుది చాలా చిన్న ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు ఇంకా ఇంకొక 100 జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి డైలీ రెగ్యులర్ గా ప్రభుత్వం మీద రాష్ట్రం మీద కుట్రలు చేసేటువంటి యాక్టివిటీలు మన గతంలో చూసాం. అందువల్ల ఒక్కటే ప్రభుత్వం ఒక్క నిమిషం వేల్పురి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామ్ గారు కూడా జాయిన్ అవుతారు. రామ్ గారితో మాట్లాడదాం. టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఓకే. కోటి ఆగిపోయింది అన్ని. నువ్వేం